హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? ప్రతిరోజు నేను బాగున్నారా అని అడగడం, మీరు బాగున్నారని చెప్పడం, అదేమిటో మీకు నాకు ఉన్న అన్నయ్య బావ సంబంధం చాలా గొప్పగా ఉంటుంది. మరి అడగడం నా ధర్మం, నేను అడిగేసాను. మీ ధర్మం ప్రకారంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ను సబ్స్క్రైబింగ్ చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసేయాలి. రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూస్తాను. ఎవరు బాబు? ఓహో, అసెంబ్లీలో ఇదేం పని అధ్యక్ష అని నిలదీసే దమ్ము జగన్కి లేదా? మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అసలు ప్రజాప్రతినిధులా, లేదంటే జగన్ రెడ్డి అనుచరులా అని జనం నిలదీసే పరిస్థితి వచ్చి పడింది. అసెంబ్లీకి వస్తే పరువు పోతుందని మీడియా ముందుకు వచ్చి అవాకులు శవాకులు పేలుతున్నారు వైసీపీ నేతలు. అసలు జగన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రాడు? జనాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎందుకు లెక్క చేయడం లేదు? ప్రతిపక్ష హోదా రాకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టడా? ఇదేం వరుస? ఈ మొక్క అడగడానికి వైసీపీలో ఒక్కరు కూడా దమ్ము లేదు, ధైర్యం సాలదు. సరే, ఆ విషయం పక్కన ఎడితే ఇప్పుడు సైబరాబాద్ మొక్క రజనీ ఏదో చెబుతానంటూ గోటాల ముందుకు వచ్చేసింది. ఇదిగో సిడతల రజనీ, సారీ విడదల రజనీ, మ్యాటర్ ఏంటో ఠాకూర్ చెప్పి. అక్రమ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి మా చిలకలూరుపేట నియోజకవర్గానికి చెందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి గారిని మరి ఏ విధంగా జైలు దాకా కూడా తీసుకొచ్చారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏందమ్మాయి రజనీ, మర్చిపోయావా? నీది ఇప్పుడు చిలకలూరిపేట కాదు, గుంటూరు కదా. అప్పట్లో ఐపాక్ టీము మీ చిలకలూరిపేటలో నీకు డిపాజిట్ కూడా రాదు అంటేనే కదా జగన్ రెడ్డి నిన్ను గుంటూరుకి షిఫ్ట్ చేశాడు. అక్కడ కూడా ఓడిపోయావు అనుకో, అంచేత మీ చిలకలూరిపేట అనమాక. అది ఎప్పుడో నీ చెయ్యి దాటిపోయింది. ఏందేంది, అరెస్టు చేసి జైలుకి తెచ్చారా? అరెస్ట్ అయినోడిని జైలుకు తీసుకురాక శోభనం గదిలోకి పంపిస్తారా? ఏంది, ఆడేమైనా కొత్త పెళ్లి కొడుక కాదు కదా? అక్రమ కేసులు పెట్టారా? ఆ మొక్క నువ్వు కాదు చెప్పాల్సింది, కోర్టులు. నువ్వెందుకు చెబుతున్నావు రజనీ? దీన్నే మా ఊళ్ళో అతి తెలివి అంటారు. అది తగ్గించుకుని ఏం చెప్పాలని వచ్చేవో చెప్పు. ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారికి 75 సంవత్సరాల వయసు. అంత పెద్ద ఆయనని, అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయన్ని మరి అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేశారో ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. చూడు రజనీ, మీ జగన్ రెడ్డి లేని కేసుని బాబు గారి మీద ఎట్టేసి 53 రోజులు జైల్లో పెట్టిన మ్యాటర్ మర్చిపోయేవా? బాబు గారి వయసు కూడా 76 ఏళ్ళు. మరి అప్పుడు గుర్తురాని వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా? సైబరాబాద్ మొక్క. అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎలా లేస్తా ఉన్నాయి. ఇంకొన్ని కావాలంటే కొన్ని ఎదుర్కోవాలి, తప్పదు. మరికొన్ని కావాలంటే మరికొన్ని వదులుకోవాలి. ఇంకా కొన్ని కావాలంటే ఇంకొన్ని ఇబ్బందులు పడాలి, తప్పదు. అది సృష్టి ధర్మం కూడాను. అది సరే, శివరాకరణ నిదర్శనం అనటానికి ఏదో అన్నావు, అదేదో మళ్ళీ ఓ పాలు చెప్పు నా కోసం. నిదర్శనం అని చెప్పొచ్చు. అది నిరసనమో విరోచనమో కాదు రజనీ, నిదర్శనం అనాలి. పేట పిల్లవై ఉండి తెలుగు కూడా సరిగ్గా రాకపోతే అట్ట. ఈ 5 ఏళ్ళు ఖాళీగానే కదా. కళామందిర్ సెంటర్ పక్క వీధిలో శుభలక్ష్యం గారని తెలుగు టీచర్ గారు ఉన్నారు. నా పేరు చెప్పి తెలుగు బాగా నేర్చుకో రజనీ. కేవలము ఒక అధికారికి సమస్యలు చెప్పడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం సెక్షన్లు పెడతారండి? మీరు ఆ సెక్షన్లు చదువుతాను నేను. 132 criminal assault of a public servant while discharging her duties. 79 section 79 insulting the modesty of women. Section 351/1 criminal intimidation. 329/3 criminal trespass. ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఏందన్నా? ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ ప్లేస్లో ఏమైనా అని హరాస్ చేస్తే ఇంకేదన్నా అయితే క్రిమినల్ ట్రెస్పాస్ అంటాం. కానీ ఇక్కడ క్రిమినల్ ట్రెస్పాస్ ఏంటి? ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఆ గవర్నమెంట్ అధికారితో
తనకున్న గ్రీవెన్సెస్ వెళ్ళి ఈ నాయకుడు చెప్తే గవర్నమెంట్ ఆఫీస్లో క్రిమినల్ ట్రెస్ పాస్ అంటారా దీన్ని? ఏంది ఇది? గ్రీవెన్స్ చెప్పుకోవడానికి వెళ్తే కూడా ట్రెస్ పాస్ అంటారా? ఏంది సెక్షన్? ఒకసారి ఆలోచన చేయాలి అందరూ. అందరి సంగతి పక్కనెట్టు నువ్వు చాలా ఎదగాలి, ఆలోచన చెయ్యాలి. అయినా మీ వారు, అదే మీ శ్రీవారు జనసేన పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడని టాకు నడుస్తూ ఉంది. ఓ పాలదేందో చూసుకో. నువ్వు వైసీపీలో మీ వారు జనసేనలో ఉండటం భావ్యం కాదు కదా. ఈ సెక్షన్ లో కేసులు పోలీసులు చూసుకుంటారులే అమ్మాయి. రజనీ, నీకెందుకు అంత ఆత్రం? నేను మంచి మాట చెబుతా ఈను. వైసీపీ అంతరించబోయే పార్టీ. అక్కడే ఉంటే నీకు భవిష్యత్తు ఉండదు. వైసీపీలో ఉన్న బూతుల సామ్రాట్టులతో పోలిస్తే నువ్వు చాలా బెటరు. ఓ పద్ధతి, ఓ వైను ఉన్న పిల్లలుగా అనిపిస్తావని సలహా ఇస్తా ఉన్నా. జగన్ రెడ్డిని ఎంత త్వరగా విడితే అంత త్వరగా నువ్వు బాగుపడతావు. ఏదో చెప్పాలనిపించింది చెప్పిన అంతే, ఆ తర్వాత నీ ఇట్టం. ఈరోజు ప్రశ్నించే గొంతే ఉండొద్దు. ఈ ప్రశ్నించే గొంతులో గొంతు నొక్కేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ ప్రభుత్వము ఏవైతే మోసపు హామీలు ఇచ్చి సూపర్ 6 అని అవ్వని ఇవని చెప్పి మరి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో, వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో, వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6ల మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టలేదు. పైగా వాళ్ళు పెద్దగా చేసేటువంటి నమ్మకం కూడా ప్రజలకు కలగట్లేదు. ప్రజలకు కూడా ఒక ఆలోచనకు వచ్చారు, ఇవన్నీ కూడా ఈ అయ్యేవి కాదు, అనవసరంగా మోసపోయామనేటువంటి ఆలోచన ఆల్రెడీ ప్రజలకు వచ్చేసింది. ఏంటా అని ప్రశ్నిస్తే ఈ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఇబ్బందులు పెట్టి, ఈ విధమైనటువంటి హరాస్మెంట్ గురి చేసి, ఈ విధంగా జైలు పాలు చేసి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం, వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతీయడం. కానీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తూ ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కానీ ఎవరూ కూడా మీరేదో పెట్టారని భయపడి, అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే. చా నిజమా? వైసీపీ సోషల్ మీడియా సైకోలు అస్సలు భయపడటం లేదా? ఇది కదా అసలు సిసలు జోక్ అంటే. భయపడకపోతే రోజు అంబటి వచ్చి ఎందుకు ఆంబోతురంకలేస్తా ఉన్నట్లు, రోజా ఎందుకు అడపదడప వచ్చి గోల చేస్తా ఉన్నట్లు, శ్రీరెడ్డి బోరుగడ్డలు ఎందుకు కింద పైన తడిపేసుకుంటా ఉన్నారు? ఎందుకో తెలీదా? వాళ్ళకి టన్నుల కొద్దీ భయాన్ని పవన్ రుచి చూపించాడు. నువ్వు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. లేదంటే ఆరోగ్య శాఖలో నువ్వు చేసిన అవినీతి తాలూకా మరకలు బయటకు వచ్చాయంటే నీకు ఇబ్బందులు తప్పు. సరే, ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో చెప్పి ఇంకా నువ్వు బయలుదేరు. అసలు యాండ్ ఎక్కువగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏమవుతుంది, ఎవరేం పోస్ట్ పెట్టారు, ఎవరిని ఇళ్లలోంచి తెచ్చి తీసుకురావాలి, ఆడకేసి పెట్టాలి, జైల్లో వేయాలి, ఎవరు ఎక్కడ దొరుకుతారు, ఎవరు ఈరోజు పోస్ట్ పెట్టారు, ఎవరు 5 ఏళ్ల కింద పోస్ట్ పెట్టారు, ఎవరిని ఎప్పుడు తీసుకురావాలనే దాని మీద, అంటే మొత్తం కూడా మనం చూసినట్టయితే ఉమెన్ సేఫ్టీ లేదు, ఏం లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుంది. కాబట్టి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద లేదు. అవతల మీరు చెప్తున్నటువంటి వైజాగ్ అమ్మాయిని, లా చదువుతుంది అమ్మాయి, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఏం పట్టించుకుంటున్నారండి? మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 6 నెలల్లో చూస్తే సగటున రోజుకి ఎక్కడో అక్కడ ఏదో ఒకటి, కొన్ని అఫీషియల్గా వస్తున్నాయి, కొన్ని అవ్వట్లేదు, కొన్ని అయితే అసలు ఆ డెడ్ బాడీస్ కూడా ఎక్కడ ఉంటున్నాయో కూడా మనకు తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. కానీ ఇవేవి పట్టవు. నీకు ఒకసారి చెబితే అర్థం కాదా రజని? తెగ హారతులిత్తా మాట్లాడుతున్నావు. అది సరే, శవాలు కూడా కనిపించడం లేదా? ఏం కనిపిస్తే మీ జగనను వాలిపోదాం అనుకుంటా ఉన్నాడా? సాలే సాంబడం. నీకు బోతుగా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేనట్లుంది. ఇంకా బాగా ప్రిపేర్ అయ్యిరా, తర్వాత చూద్దాంలే. ఎండ మండిపోతా ఉంది. ఇంకా బయలుదేరు.